ఇదే చంద్రగిరి కోట ముఖద్వారం. అవును. ఈ శిల్పాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉందో. శోభన ఇంతకన్నా గొప్పవి లోపల ఉన్నాయి. రండి వెళ్ళి చూద్దాం. సారీ ఆది. ఆ? ఎందుకు? ఇందా నువ్వు తిను. ఇందాక మా ప్యాక్ ఆది చేసుకో. చాలా నాకు మంచిది. ఓయ్! ఆ! అయ్యో అయ్యో పుత్తు దెబ్బ తగిలిందా? ఏం లేదులే. దెబ్బ తగిలే ఉంటుందిలే. చెప్ప తగలేదు. ఆహా తగిలే ఉంటుంది. తగలేదు అంటున్నానా? వెయిట్ మేడం, ఓన్లీ 4 మెంబర్స్. శోభన నువ్వు అటెళ్ళు. మీరు వెళ్ళండి. ఇక్కడికి వస్తావా? పర్వాలేదు మీరు వెళ్ళండి. పోనీ దాంట్లో కూర్చో. వద్దులే. తను నీళ్ళంటే భయపడుతుంది కదా, వదిలే ఒడ్డునే నించొని. శోభన వాళ్ళని చూడు. రండి అందరు తొందరగా ఎక్కండి. ఏ ఏ శోభన ఇందా. ఆహా నాకొద్దు. ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదు. ఇందే. ఏంటి అందరి మీద నేను ఇలా చిరాకు పడుతున్నాను? ఇక నేను అలా ప్రవర్తించకూడదు. సారీ కవిత, ఐఎమ్ వెరీ సారీ. భగవంతుడా, నా ఫ్రెండ్స్ నుంచి నన్ను దూరం చేయకు. అందరూ లేవండి, హోటల్ వచ్చేసింది. దిగండి దిగండి, అందరం ఇక్కడే భోంచేసి వెళ్దాం. సార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం సార్? ధర్మపురికి దగ్గరలో ఉన్నాం. ఓయ్, ఈ చుట్టుపక్కల ఎక్కడ హోటల్ లేదు. ఇక్కడే తిని బయలుదేరదాం. దిగండి దిగండి. సార్ ఇక్కడ ఎందుకు సార్? ఒకేసారి మన ఊరు వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి మన ఊరు వెళ్ళడానికి ఇంకా గంట పడుతుంది. ఇక్కడే తిని వెళ్దాం. దిగండి దిగండి. రండమ్మా రండి. సంధ్య రాణి, ఆదిలక్ష్మి ఏది? ఇదిగో ఎక్కడ పడుకుందో చూడు. లేవే లే ఆదిలక్ష్మి, రా భోంచేసేద్దాం. నేను రాను, నాకు నిద్ర జీవితంలో మన తిండి పోతే మొదటిసారి తినడానికి రానట్టుంది. చూడు. దాన్ని పడుకోనియండి, పార్సల్ తీసుకొద్దాం. అది రండి వెళ్దాం. మా వాళ్ళందరికీ ఏమేం కావాలో నిదానంగా అడిగిపో. తినడానికి ఏముంది? వేడి చికెన్ బిర్యానీదా ఉంది. శాకాహారం లేదా? శాకాహారం అయిపోయింది, మాంసాహారం దా ఉంది. శోభన, వెజ్ అయిపోయి నాన్ వెజ్ ఉందట. ఏం చేద్దాం ఇప్పుడు? ఇవాళ ఒక్క రోజుకి బిర్యానీ తిని పెడతావా? అయ్యో వద్దు. ఇదిగో శోభన, చికెన్ ఏమో నేను తింటాను, అన్నమేమో నువ్వు తిను. ఈ రోజుల్లో అందరూ తింటున్నారు కదా. నోరు మీద అలవాటు లేని వాళ్ళని బలవంత పెట్టకూడదు. ఇప్పుడుదా ఈ ఊరికి మొదటిసారి వస్తురా? నేను ఈ మధ్యన వచ్చిన. అలాగా? ఏ ఊరేంటి? పుదుకోట దగ్గర గ్రామం. గ్రామమా? మరైతే సొంత రోజులు పొరుగు వచ్చి పనిచేస్తున్నారేంటి? వ్యవసాయం పాడై పూడ్చింది, అందుకురా బతికించుకుంటూ ఈ ఊరికి వచ్చిన. అయినోళ్ళు కూడా ఏండా ఉంటారులే. ఇక్కడ ఏదైనా వెజిటేరియన్ హోటల్ ఉందా? ఈ సుట్న ఏడా లేదు. నిండా లోని పోవాలా, 4 మైలు పైనే పోవాలా. దగ్గరలో ఎక్కడా లేదా? దగ్గరలో అంటే ఓ మైల్ దూరాన ఓ 5 హోటల్ ఉండదు. ఆడ భోజనం మారి దొరకదు, పెరుగనం పులిహోర దొరుకునంతే. ఓ, ఏం శోభన తీసుకురమ్మంటావా? నీకు తెలుసుగా తనకి పెరుగన్నం అంటే ఇష్టమని. వెళ్ళి తీసుకురా ముత్తు. అలాగే. అయ్యో వద్దు ముత్తు, నా కోసం అంత దూరం వెళ్ళొద్దు. నీ ఒక్కదానికే కాదు, నేను వెజిటేరియనే తింటాను. నువ్వు మా ఇద్దరికీ తీసుకురా ముత్తు. సరే కవిత. 7 చికెన్ బిర్యానీ. అక్కడ కూర్చున్నారా? అదరా. ముత్తు, డబ్బులు తీసుకెళ్ళు. వద్దు, నా దగ్గర ఉన్నాయి. ఉండు నేను ఇస్తాను. వద్దు శోభన, నా దగ్గర ఉన్నాయి. లేదు తీసుకెళ్ళు ముత్తు. వద్దు, ఇవిగో కావాలంటే చూడు.
ఏ శోభన, ఏంటి ఆగా? ఏం లేదు. ఏ ఏమైంది? లేదు, నువ్వు వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నావు. ఒంట్లో బాలేదా? సరేరా, రెస్ట్ తీసుకుందు కానీ. సార్, నా ఫ్రెండ్స్ మీద నాకు నమ్మకం ఉంది సార్. చివరి దాకా అందరం స్నేహితులుగానే ఉంటాం. కవిత, ఏం శోభన? నేను చెప్పేది విని అపార్థం చేసుకోగా. ఏం నువ్వు అనేది? ఏమైంది నీకు? నా మనసులో ఉన్నదంతా నీకు చెప్పేయాలనిపిస్తుంది. శోభన, యాడోకు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు నువ్వు నాతో అన్నావి. ఏ రోజు? ఏమన్నాను? కాలేజీలో నా గురించి, ముత్తు గురించి చెప్పావే, గుర్తుందా? కవిత, సిగ్గుపడిచి చెప్తున్నాను. నేను నా మనసుని కొద్దిగా మొత్తం కల్పించేశాను. ఈ విషయం నీకు చెప్పడానికి సంకోచించి నీ మీద, ఆదిలక్ష్మి మీద అప్పుడు చిరాకు పడ్డాను. ఇక మీద నేను ఏ విషయం మీకు చెప్పకుండా దాచను. స్నేహం మీద నీకున్న నమ్మకాన్ని కాపాడలేకపోయాను. ఎందుకంటే మొత్తం నేను ప్రాణంగా ప్రేమించాను. మొత్తం నేను మర్చిపోలేను కవిత. నువ్వు అనేది నిజమా? అవును రమేష్, సలీమా, నమ్మొచ్చంటావా? తెలియకుండా వాగోకు చెప్తున్నా. నిజంగా విన్నాను. అందుకే పెరిగన్న కోసం అంత దూరం వెళ్ళాడు. చెప్తానండి. ఇదిగో, నేను ఒకటి చెప్పనా? ఎవ్వరూ ఏమీ అడగద్దు, అంతా వాళ్ళ నోటి నుంచే విందాం. నాకేం చెప్పాలో తెలియట్లేదు శోభన. ఇది విని సంతోషపడాలో ఏడవాలో నాకు తెలియట్లేదు. కారణం, నన్ను అలా పెంచారు. అనుక్షణం మా అమ్మ, నా కడుపున మీ 5 ఆడపిల్లలే పుట్టారు, అందరికీ పెళ్లిళ్ళు చేసేదాకా సవ్యంగా నడుచుకోండి, ఒక పూట తిన్నా తినకపోయినా మనం గౌరవ మర్యాదలతో బతుకుతున్న వాళ్ళం, అది కాపాడాల్సింది మీరే. ఈ వయసులో అందరూ ప్రేమ దోమ అని అడ్డదారిలో పోకండి. అటువంటిది ఏదైనా జరిగి మన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే ఆ మరుక్షణం చచ్చిపోతానని మా అమ్మ చెప్తూ ఉండేది. అలా పెరగడం వల్ల ఏమో నేను నిజమైన ప్రేమను అర్థం చేసుకోలేని ఓ జడ పదార్థాన్ని అయ్యాను. ఇన్నాళ్ళు నా మూర్ఖత్వంతో అందరినీ ఇబ్బంది పెట్టాను. కానీ ఇవాళ స్నేహం ఎంత గొప్పదో, ప్రేమ అంతకన్నా గొప్పదని తెలుసుకున్నాను. నువ్వు ముత్తు సంతోషంగా ఉండాలి. ఏంటి కొట్లని అంత హడావుడిగా మూసేస్తున్నారు? ఎవడో మాజీ మంత్రి వాడే దొంగ పనులు చేసి సొమ్ము నొక్కు పుడిచినాడే, అందుకునే ఇప్పుడు బొక్కలు తోసినాడే. ఆయన ఊరికి సంబంధించిన వాళ్ళందరూ అల్లర్లు చేస్తా ఉంటారే, టీవీలో కూడా చెప్తా ఉంటారే. ఈ సంఘటనతో రాష్ట్రం అల్లకల్లోలంగా తయారైంది. బిజీలో ఆ మంత్రి వాడు ఈ ఊరు వాడే, మరి గొడవ ఇక్కడ ఎక్కువ చేస్తారు కదా. తప్పుకోండి అంగడి మూసేయాలా? సార్, ఇప్పుడు ఏం చేద్దాం సార్? మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి ప్రిన్సిపల్. కంగారు పడకండి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? వేలూరు అవతల ఒక హోటల్లో భోజనానికి ఆగాం సార్. ఇప్పుడు ఏం చేయమంటారు? ఓ పని చేయండి, పక్కన ఏదైనా పోలీస్ స్టేషన్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, లేదా గవర్నమెంట్ ఆఫీస్ కానీ ఉందేమో చూసి అక్కడ ఉండండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయండి. ఓకే? పిల్లల్ని భయపడితే చెప్పండి. అలాగే సార్. వెళ్ళండి, అందరూ వెళ్ళి బస్సులో కూర్చోండి. త్వరగా అందరూ వెళ్ళండి. తినడానికి ఏముంది? పెరుగన్నం పులిహోర ఉంది. ఎంతండి? 10 రూపాయలు. మీకు వెజిటేరియన్ కావాలంటే నాతో చెప్పొచ్చుగా. నేను ఏర్పాటు చేసాను కదరా. ఇలా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే ఎలా చెప్పండి? కొంచెం కూడా బుద్ధి లేకుండా. వారు ఎందుకు అరుస్తున్నారు? ఏం జరిగింది? బయట గొడవగా ఉందట, కొట్లన్నీ మూస్తున్నారు. ముత్తు టిఫిన్ కోసం బయటకు వెళ్ళాడు కదా, అందుకని అరుస్తున్నారు. నా మాట వినండి, ఇప్పటికే ఆలస్యం అయింది. ఓ పని చేయండి, మీలో ఎవరో ఇద్దరు ఇక్కడ ఉండి అతను రాగానే తీసుకురండి. ఇక్కడ ఒక 3 కిలోమీటర్ల దూరంలో కలెక్టర్ ఆఫీస్ ఉంది, అక్కడ మేము వెయిట్ చేస్తూ ఉంటాం. ఆలస్యం చేయకుండా వచ్చేయండి. రమేష్, సరేరా సార్, మీరు వెళ్ళండి సార్. మీరు బయలుదేరండి. త్వరగా బస్ ఎక్కండి. త్వరగా. జాగ్రత్త. వెళ్ళండి. త్వరగా ఎక్కండి. త్వరగా రండి. కాసేపు ఉందామా సార్? వాళ్ళు తీసుకొస్తారులే. ఎక్కువ
ఏంటో మీరిద్దరే ఉన్నారు బస్ ఏది? రే ఇక్కడ ఏదో గొడవలు జరుగుతున్నాయంట్రా, సేఫ్టీ ఉంటుందని అందరూ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు. ఇక్కడికి దగ్గర రారా వెళ్దాం. మా నాయకుడిని జైల్లో పెట్టారు, ఎందుకురా మీకు టూరు? సార్ మాకేం తెలియదు సార్, వచ్చేసాం సార్. ఇప్పుడు అందరినీ దిగమని చెప్పేస్తాను సార్. ప్లీజ్ ప్లీజ్ మేడం, వీళ్ళు అందరినీ తొందరగా దిగమన్నారు మేడం. వీళ్ళతో మాట్లాడరా, ముందు బస్సు దగ్గర పెట్టండి. సార్ మీకు దండం పెడతాను సార్, అలాంటి పని చేయకండి సార్. వీళ్ళంతా స్టూడెంట్స్ సార్. సార్ అందరూ దిగిపోతారు సార్. ఇప్పుడు దించాలి సార్. ప్లీజ్ సార్, దండం పెడతాను సార్. ప్లీజ్ సార్. దిగండి దిగండి, తొందరగా దిగండి. ప్లీజ్ ప్లీజ్ తొందరగా దిగండి. సార్ 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 ఆగండి సార్. ప్లీజ్ తొందరగా దిగండి. దిగండి అమ్మా. తొందరగా. దిగండి తొందరగా. ఆ రోజు బస్సులో అన్యాయంగా 3 పిల్లలు తగలబడిపోయారు. పాపం ఈ పిల్లల్ని కన్నోళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారో. మనల్ని అమ్మాయి అన్యాయం చేసిందిరా. సిప్పరిగా మన అంగట్లోనే తిరిగిపోయారు ఈ పిల్లలు.
చనిపోయి 5-6 ఏళ్ళైంది. తోటి పిల్లకాయలు ఏడాదికి ఒకసారి వచ్చి దండాలు పెట్టుకెళ్తూ ఉంటారు. నమ్మకముతో నిశ్చయముగా ఇక జయం మనదే నేస్తం. శ్రద్ధ ఉంటే, లక్ష్యం ఉంటే, కృషి ఉంటే ఎన్నడు నమ్మకముతో నిశ్చయముగా ఇక జయం మనదే నేస్తం. కష్టమొచ్చినా శాంతి కోరదాం, శాంతి కోరదాం, శాంతి కోరదాం మనము. నమ్మకముతో నిశ్చయముగా ఇక జయం మనదే నేస్తం. ఇక జయం మనదే నేస్తం. ఇక జయం